ఉప సర్పంచ్లకు నెలకు 5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు 3,000 గౌరవ వేతనం ఇవ్వాలని ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజాప్రతినిధుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై ఉప సర్పంచ్ల పేర్లు కూడా ఏర్పాటు చేయాలని కార్తీక్ డిమాండ్ చేశారు. శిలాఫలకాలపై ఉప సర్పంచ్ల పేర్లు పెట్టేందుకు ప్రోటోకాల్ లేదని కొంతమంది అధికారులు చెప్పడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధికి ప్రోటోకాల్ ప్రకారం తగిన గౌరవం కల్పించాల్సిందేనని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధమైన హక్కులను గౌరవించాలని అన్నారు. కొంతమంది సర్పంచులు వక్రబుద్ధితో ఉప సర్పంచుల చెక్ పవర్ను రద్దు చేయాలని కోరడం సరికాదని కార్తీక్ అన్నారు. ఉప సర్పంచుల హక్కుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. పంచాయతీల్లో సర్పంచులతో పాటు ఉప సర్పంచ్లీ, వార్డు సభ్యులకు కూడా సముచిత గౌరవం, అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, జనగామ జిల్లా అధ్యక్షుడు హరీష్, రామాయంపేట మండల అధ్యక్షుడు బాబూనాయక్, పిట్ల నరేష్, నింగరమైన రమేష్, ఆకుల మహేష్, రాములు, నజాం, బాబు, అంజిరెడ్డి, రామచంద్రం, రాజు, రాములుతో పాటు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు నమస్కారం. నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనలో వెళ్తున్న కార్యక్రమంలో భాగంగా మా నిజాంపేట మండలం, తూఫాన్ మండలం, రామాయంపేట మండలం మా అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు రామాయంపేట మండల కేంద్రంలో ఆగడం జరిగింది. నా పేరు కార్తీక్, నేను ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. నాతో పాటు ఈరోజు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా జనగాం జిల్లా అధ్యక్షులు హరీష్ గారు కూడా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత 15 రోజుల నుంచి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ, విశ్వాసం లేని వ్యక్తులుగా చిత్రీకరిస్తూ కొంతమంది సర్పంచులు, ఉప సర్పంచుల యొక్క కష్ట ఫలితంగా, ఉప సర్పంచుల యొక్క కుటుంబ కష్ట ఫలితంగా గెలిచినటువంటి సర్పంచులు కొంతమంది ఈరోజు ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేయాలని చాలా చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇది సిగ్గుమాలిన చర్య, ఇది సిగ్గులేని మాటలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ సర్పంచులారా, ఈరోజు రాష్ట్రంలో చాలా మంది మాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది వక్రబుద్ధి కలిగినటువంటి వ్యక్తులు మేము గెలిపించినమాట అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి, చివరికి గ్రామాలలో మేము ఓడిపోయినా మంచిదే, మా వార్డు సభ్యులు అందరూ ఓడిపోయినా మంచిదే, కానీ మేము నిలబెట్టిన సర్పంచ్ గెలిచి ఊరిలో మాకు ఆత్మగౌరవం నిలబడాలని మేము కంకణం కట్టుకొని ఇలా మా కుటుంబాలను సైతం ఇంటింటికి పంపించి గెలిపిస్తే, ఈరోజు మీరు మాతో కలిసి గ్రామాలు ఎట్లా అభివృద్ధి చేద్దాం బిడ్డ అని మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఒక ప్రణాళిక గీయాల్సినటువంటి సర్పంచులు ఉప సర్పంచుల చెక్ పవర్ మీద మాట్లాడడం అనేది నిజంగా ఇది బుద్ధి లేని మాటలు, బుద్ధిహీనత కలిగినటువంటి మాటలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏ సర్పంచ్ అయితే ఈరోజు మీరు గనక ఆ మాటలను వెనక్కి తీసుకోకపోతే రేపు ఏమైనా జరగచ్చు, ఏది జరిగినా దానికి మాత్రం మీరే బాధ్యులవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మీరు మనుషులే అయితే, మీకు విశ్వాసమే ఉంటే ఇలా ఉప సర్పంచుల గౌరవ వేతనం లేదు, ఇలా శిలాఫలకాల మీద పేర్లు లేవు, ఇలా తీర్మానాల సంతకాలు లేవు, ఇలా సర్వసభ సమావేశాలకు పిలుపు లేదు. నిజంగా మీకు విశ్వాసం కలిగి ఉంటే మా ఉప సర్పంచులు, మమ్మల్ని గెలిపించిన ఉప సర్పంచుల గౌరవ వేతనం ఇవ్వమని మీరు డిమాండ్ చేయాలి. మమ్మల్ని గెలిపించిన వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయాలి. మమ్మల్ని గెలిపించిన ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లు శిలాఫలకాల మీద ఉండాలని మీరు డిమాండ్ చేయాలి. ఇలా ఉప సర్పంచ్, వార్డు సభ్యుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉప సర్పంచుల ఫోరం తోటి కొంత మా పక్కకు వచ్చి నిలబడాల్సిన మీరు మాకు వెన్నుపొడుదారులుగా ఇలా మీరు ఉండడం అనేది నిజంగా మీ వక్ర బుద్ధికి ఇది ఒక నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సర్పంచులు, ఉప సర్పంచుల చెక్ పవర్ జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ, మీ
ఇళ్లను సైతం ముట్టడించడానికి కూడా మేము వెనకాడికి ఏమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. ఇలా శిలాఫలకాల మీద పేర్లు పెట్టానని మేము ఎందుకు అడుక్కోవాలి? మా ఊరుకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు, మా ఊర్లో వాళ్ళ ముఖాలు కూడా తెలియనటువంటి వ్యక్తుల పేర్లు, మా ఊర్లో మా వాడల మా గల్లీలలో మా ఇంటి ముంగడ పెట్టేటటువంటి శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు పెట్టి మా ఊరు ప్రజల ఆశీస్సులతో గెలిచిన మా పేర్లు పెట్టడానికి మీకు ఎందుకు ఇబ్బంది? ఇలా మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ విధంగా అయితే ఎన్నికలు గెలిచిర్రో ఇలా మా వార్డు సభ్యులు ఉప సర్పంచ్లు మేము కూడా అదే ఎన్నికల ద్వారా అదే ప్రజల ఓట్లతో మేము గెలిచినాం. మరి మీకు ఉన్నటువంటి అవకాశాలు మాకెందుకు ఉండవు? మేమేమన్నా రాష్ట్రం అంతా ఎక్కడ శిలాఫలకం పెట్టినా ఆడ పేర్లు పెట్టమంటానమ్మా? మా ఊరిలో మా గుర్తుగా మేము పాలక వర్గంలో ఉన్నప్పుడు ఈ పని చేసిన వారు చెప్పుకోవడానికి మా పేర్లు ఒక ఇంచెంత స్పేస్ ఇచ్చి పేర్లు పెట్టమంటే మీకు ఎందుకు అంత కడుపు నొప్పి? ఇలా అధికారాన్ని అడిగితే ప్రోటోకాల్ లేదంటారు. ప్రోటోకాల్ అంటే ఏంటిది? రాజ్యాంగమే చెప్తాంది ఎన్నికల ద్వారా గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి తన పరిధిలో తానే సుప్రీం అని. మరి రాజ్యాంగం చెప్పిన తర్వాత మీరెవరు ప్రోటోకాల్ మార్చడానికి? కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, మీరు కూడా ఇమ్మీడియట్ గా ఉప సర్పంచ్లకు 5,000 రూపాయలు, వార్డు సభ్యులకు 3,000 రూపాయలు, ఊర్లో ఎక్కడ ఏ వార్డులో కార్యక్రమం జరిగితే ఆ వార్డు మెంబర్ పేరు, ఉప సర్పంచ్ పేరును కూడా శిలాఫలకాల మీద చేర్చాలి. దయచేసి మీరు కూడా మమ్మల్ని గుర్తించి గౌరవించాలి. మీరు కనుక గౌరవించకపోతే భవిష్యత్ తరాలకు మీరు రాజకీయంగా రాకండి అని పిలుపునిచ్చినటువంటి సందర్భం అవుతుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని గౌరవించడంలో ప్రధాన పాత్ర గౌరవ వేతనం, శిలాఫలకాల మీద పేర్లు ఇవి అతి త్వరలోనే మీరు ప్రకటించి ఒక జీవోను కూడా పాస్ చేసి ఆ జీవో ద్వారా రేపు పొద్దున గ్రామాలలో శిలాఫలకాల మీద మా పేర్లు ఉండే విధంగా చూడాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రామాయంపేట, నిజాంపేట, అదేవిధంగా చేగుంట, తూఫ్రాన్ మండల అధ్యక్షులకు, మండలాల ఉప సర్పంచులకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మెదక్ జిల్లా ఇన్ఛార్జి రమేష్ గౌడ్ గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.